Hi guys, welcome back to Pawns Code Hub. మనం ఇప్పుడైతే కరెక్ట్గా జేబీఐటీ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మనకు కరెక్ట్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. హైదరాబాద్ టు వికారాబాద్ వెళ్ళే హైవే ఉంటుందో ఆ యొక్క హైవే పక్కనే మనకి ఈ యొక్క జేబీఐటీ కాలేజ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది జేబీఐటీ కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వితౌట్ ఎనీ లెట్స్ గో ఇన్ టు ద కాలేజ్. సో మన కాలేజ్ లోపలికి వెళ్ళాలంటే మనకైతే కంపల్సరీగా ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో వితౌట్ ఐడి కార్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్. మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో అయితే బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ స్పోర్ట్స్ రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క బాస్కెట్బాల్ కోర్ట్ ఏంటంటే మీకు ఏవైతే ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏవైతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాలేజ్లో ఉంటాయో ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ యొక్క బాస్కెట్బాల్ కోర్ట్లోనే జరుగుతాయి అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసిందంటే మనకు స్పోర్ట్స్ రూమ్, శాక్ అండ్ ఇంకా జిమ్ సెంటర్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో స్పోర్ట్ రూమ్లో వచ్చేసి మీరు కావాల్సిన అన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. అండ్ ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసిందంటే కెనరా బ్యాంక్ అనేది ఉంటుంది అనమాట. భాస్కర్ లా కాలేజ్ అండ్ కెనరా బ్యాంక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కాలేజ్ సంబంధించిన కంప్లీట్ క్యాంపసెస్ అన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క జేబీఐటీ ఎడ్యుకేషన్ సొసైటీలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అన్నీ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తుంటుంది. సో ఇలాగే మనం స్ట్రేట్ వెళ్తే మనకు జేబీఐటీ మెయిన్ క్యాంపస్ అండ్ ఇంకా జేబీఐటీ ఫస్ట్ ఇయర్ బ్లాక్స్ అన్నీ అయితే వస్తాయి అనమాట. సో ఇలాగే ముందుకు వెళ్తే మీకు జేబీఐటీకి సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఏ క్యాంపస్ ఎక్కడ లొకేట్ అయిందనే ఒక డీటెయిల్ డైరెక్షన్స్ అయితే మీకు అయితే ఇక్కడ చూపిస్తారు. సో మీకు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఆ యొక్క డైరెక్షన్కి వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇటు నుంచి స్ట్రేట్గా ముందుకు వెళ్తే మనకు ప్లే గ్రౌండ్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అండ్ సివిల్ బ్లాక్, మెకానికల్ బ్లాక్ ఉంటాయి అనమాట. సో అవి నేను మీకు తర్వాత చూస్తాను. ఫస్ట్ అయితే మనం కాలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో ఇది జేబీఐటీకి సంబంధించిన కంప్లీట్ 2-వీలర్ పార్కింగ్ అనమాట. అంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బైక్స్ పైన వస్తారో మీ యొక్క బైక్స్ అన్ని 2-వీలర్స్ అనేవి ఇక్కడ పార్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా రైట్ సైడ్లో మనకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు 2-వీలర్ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి, ఎందుకంటే ఇది జేబీఐటీ గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ డీటెయిల్డ్ వీడియో కాబోతుంది అనమాట. అంటే విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి. మొత్తం స్ట్రేట్గా వస్తే మనకు ఒక సర్కిల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క సర్కిల్ నుంచి స్టూడెంట్స్ అయితే డివైడ్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో ఇది జేబీఐటీ ఫస్ట్ ఇయర్ బ్లాక్ అనమాట. సో కనిపిస్తుందా? సో ఇది జేబీఐటీ ఫస్ట్ ఇయర్ బ్లాక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సర్కిల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సర్కిల్ పక్కనే మీకు అడ్మిషన్ సెల్ అనేది కూడా ఉంటుందన్నమాట. అడ్మిషన్ సెల్ ఏంటంటే ఎవరైతే జేబీఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో యూ కెన్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఇన్ ద అడ్మిషన్ సెల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మన కాలేజ్లో మెరిట్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారంట. సో జస్ట్ హ్యావ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ అంటే ఏంటంటే సో అన్ని బ్రాంచెస్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనేది ఈ యొక్క బ్లాక్లోనే ఉంటారన్నమాట. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ డిఫరెంట్ బ్రాంచెస్ హ్యావ్ డిఫరెంట్ బ్లాక్స్. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకి జేబీఐటీ యొక్క మెయిన్ క్యాంపస్ అండ్ సివిల్ బ్లాక్, మెకానికల్ బ్లాక్ అన్నీ అయితే మనకు ఉంటాయి అనమాట. సో స్టే ట్యూన్ ఇన్ ద వీడియో. ఇంకా ప్రతి ఒక్కడైతే డీటెయిల్ చూపిస్తాను. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ బ్రాంచ్, అకౌంట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూపాను కదా ఇంతకుముందు 2-వీలర్ పార్క్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా 2-వీలర్ పార్క్ అనమాట. సో ఇది మనకు జేబీఐటీకి సంబంధించిన కొన్ని అచీవ్మెంట్స్ కనిపిస్తుందో ఇది జేబీఐటీ మెయిన్ బ్లాక్ అనమాట. సో ఈ యొక్క మెయిన్ బ్లాక్లో మనకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉంటారు అనమాట. స్టూడెంట్స్ అయితే ఈ యొక్క మెయిన్ బ్లాక్ ఉంటారు. ఓన్లీ కొన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ లైక్ సిఎస్సి, ఐటీ అండ్ ఈసీసీ బ్రాంచెస్ మాత్రం ఈ యొక్క మెయిన్ బ్లాక్లో ఉంటాయి. అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ యొక్క బ్రాంచెస్కి మనకు ఇంకా వేరే బ్లాక్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మెయిన్ బ్లాక్ నుంచి అలాగే ముందుకు వస్తే మనకి ఇక్కడ జేబీఐటీకి సంబంధించిన స్టేషనరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇక స్టేషనరీలో మనకు జేబీఐటీకి సంబంధించిన రికార్డ్స్ అండ్ ఇంకా మనకి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మీకు కనిపించేది జేబీఐటీ యొక్క సివిల్ బ్లాక్ అండ్ మెకానికల్ బ్లాక్స్ అనమాట. సో నీకు వాటి గురించి కూడా మీకు తర్వాత చూపిస్తాను డీటెయిల్గా. సో ఫస్ట్ అయితే మనం మెయిన్ బ్లాక్ అయితే ఎంటర్ అవుతాం. అండ్ దీస్ ఆర్ ద ల్యాబ్స్ ఇన్ జేబీఐటీ కాలేజ్. సో జేబీఐటీ మనకు ల్యాబ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇలాగే ముందుకు వెళ్తే మీకు జేబీఆర్ఎస్సీ ఇంజనీరింగ్ కాలేజ్, జేబీఆర్ఎస్సీ ఫార్మసీ కూడా ఇక్కడ స్ట్రేట్గా ముందుకు వెళ్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు జేబీఐటీకి సంబంధించిన ప్లే గ్రౌండ్, హాస్టల్, సివిల్ బ్లాక్, మెకానికల్ బ్లాక్ అయితే చూడబోతుంది.
వెళ్తే మనకి జేబీఐటీకి సంబంధించిన ప్లే గ్రౌండ్, మెకానికల్ బ్లాక్, సివిల్ బ్లాక్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో కాలేజ్ ఫీజు వచ్చేసి మీరు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ అయితే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. లేదు మీరు ఒకవేళ ఎంసెట్లో క్వాలిఫై అయితే మీకు 35,000 ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది మీ దగ్గర అనమాట. సో టోటల్ ఫీ వచ్చేసిందంటే 1,10,000. సో 1,10,000లో మీరు ఒకవేళ ఎంసెట్ క్వాలిఫై అయితే అంటే కేటగిరీ ఏ సీట్స్ ద్వారా వస్తే మీకు 35,000 ఫీ రియంబర్స్మెంట్ వస్తే మిగతా ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు కట్టాలన్నమాట. అండ్ ఇంకా రిమైనింగ్ అడ్మిషన్ ఫీజ్, లైబ్రరీ ఫీజ్ అనేది సపరేట్ ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు అయితే పే చేయాల్సిందే. అండ్ ఇంకా బస్ ఫెసిలిటీస్ వచ్చేసిందంటే మీకు జేబీఐటీకి హైదరాబాద్ ప్రతి కార్నర్ నుంచి అయితే బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క బస్ ఫీ వచ్చేసి అరౌండ్ 30,000 to 35,000 అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఈ యొక్క ఫీజు అనేది ఇలాగే ఉంటుంది. అనిపించేది ఏంటంటే సివిల్ బ్లాక్, మెకానికల్ బ్లాక్ అనమాట. సో ఈ యొక్క బ్లాక్లో సివిల్ స్టూడెంట్స్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ అండ్ ఇంకా రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే స్పెషలైజేషన్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క బ్రాంచ్లో ఉంటారనమాట. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ యొక్క సివిల్ బ్లాక్ పక్కనే మనకు బాయ్స్ హాస్టల్ కూడా ఉంటుంది అనమాట. సో ఐ విల్ ఆల్సో షో యూ దట్. సో ఇప్పుడు కనిపించేది బాయ్స్ హాస్టల్ అనమాట. సో మీకు ఒకవేళ ఈ యొక్క హాస్టల్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఐ విల్ ఆల్సో మేక్ ఏ వ్లాగ్ ఆన్ దిస్ బాయ్స్ హాస్టల్. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ప్లే గ్రౌండ్ అనమాట. సో మనకు జేబీఐటీ ప్లే గ్రౌండ్ అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. సో సిన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 months నుంచి అందరికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో దెర్ ఈస్ నో టైమ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ జేబీఐటీ ఆడవచ్చు. అండ్ ఇంకా మనకి ఎవ్రీ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి అనమాట. సో జేబీఐటీ గ్రౌండ్లో సో ఇంకా మీకు జేబీఐటీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేయండి అనమాట. సో ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి అనమాట. జేబీఐటీ కాలేజ్ కూడా వచ్చేసిందంటే జేబీఐటీ అనమాట. సో మనం యూజువల్గా కాల్ చేయడానికి పిలవడానికి అయితే జేబీఐఈటీ అని చెప్తుంటాం. బట్ ఎంసెట్ కూడా వచ్చేసిందంటే 4 letters ఉంటాయి కాబట్టి జేబీఐటీ అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ బిట్వీన్ జేబీఐటీ అండ్ జేబీఐఈటీ. అండ్ మీకు ఇంకా ప్రతి బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అనేది చేసి ఉంటాడు. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో సెకండ్ ఫేజ్ లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ సంబంధించిన బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ అనేది లైక్ సిఎస్సి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, అంటే సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ సిఎస్టీ కట్ ఆఫ్ ఎంత, సో ప్రతిదీ అయితే ఇక్కడ డిస్ప్లే అనేది చేశాను. సో వన్స్ గో త్రూ దట్. ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఆర్కిటెక్చర్ కాలేజ్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా మనకు ఆర్కిటెక్చర్ కాలేజ్ కూడా ఉంటుందని. సో ఇది జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ అనమాట. సో జేబీ ఎడ్యుకేషనల్ సొసైటీలో మనకు చాలా కాలేజెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఇందులో 3 ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఆర్కిటెక్చర్ కాలేజ్ అండ్ ఇంకా లా కాలేజీలో చాలా కాలేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో మొత్తాన్ని కలిపి మనం జేబీ ఎడ్యుకేషనల్ సొసైటీ అయితే అంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే జేబీఐటీలో మనకు ఫెస్ట్లు జరుగుతాయి బ్రో అని అయితే అడుగుతుంటారు అనమాట. సో జేబీఐటీలో ఫెస్ట్లు అనేది మరీ అంత ఎక్కువగా జరుగుతాయని చెప్పలేను అండ్ మరీ ఒక యావరేజ్ లెవెల్లో అయితే జరుగుతాయి అనమాట. ఎందుకంటే మనం మరీ ఎక్కువగా జరుగుతాయని కూడా నేను చెప్పాను అనమాట. సో ఒక యావరేజ్ పర్లేదు అనే ఒక లెవెల్లో అనేది ఈ యొక్క జేబీఐటీ మనకు ఈ యొక్క ఫెస్ట్ అనేది జరుగుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అంటే ప్లేస్మెంట్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే బ్రో అసలు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనేది చాలామంది అడుగుతున్నారు అనమాట. సో లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్కి ఏదైతే పాస్ అవుట్ ఉందో అందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అంటే 15 LP అనమాట. సో యావరేజ్ ప్యాకేజ్ అనేది 3 to 4 LP అయితే ఉందన్నమాట. అర్థమవుతుందా? సో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 15 LP అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 to 4 LP అయితే జేబీఐటీ కాలేజ్లో ఉందన్నమాట. ఇదేమో క్యాంటీన్ అనమాట. సో ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అనమాట.
అండ్ మన కాలేజ్ లోపల ఒక వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో టెంపుల్ పక్కనే మనకు భాస్కర్ సార్ అంటే JBIT ఫౌండర్ ఉన్నారు కదా భాస్కర్ సార్ యొక్క స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ JBIT లుక్స్. So if you guys found helpful this video, please do like and subscribe to this channel. Okay.